ఇది జరిగిన తరువాత నేను కళ్ళెత్తి చూశాను. పరలోకంలో ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారం తెరుచుకుని ఉంది. బోర ఊదినట్లు ఇంతకు ముందు మాట్లాడిన స్వరం నాకు మళ్లీ వినిపించింది. అది నాతో, ఇలా మీదికి రా, దీని తర్వాత ఏమి జరుగుతుందో నీకు చూపిస్తాను అని అంది. నేను వెంటనే పరిశుద్ధాత్మ ఆధీనమయ్యాను. పరలోకంలో ఉన్న సింహాసనం నా ముందు కనిపించింది. దాని మీద ఎవరో కూర్చొని ఉన్నారు. దాని మీద కూర్చున్నవాడు సూర్యకాంతమణి వలె, పద్మరాగం వలె ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతమును పోలిన ఆకాశ ధనుస్సు ప్రకాశిస్తూ ఉంది. దాని చుట్టూ 24 ఇతర సింహాసనాలు ఉన్నాయి. వాటి మీద 24 మంది పెద్దలు కూర్చుని ఉన్నారు. వాళ్ళు తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. వాళ్ళ తలలపై బంగారు కిరీటాలు ఉన్నాయి. సింహాసనం నుండి మెరుపులు వచ్చాయి. పెద్ద గర్జనలు, ఉరుములు దాని నుండి వినిపించాయి. ఆ సింహాసనం ముందు 7 దీపాలు దివ్యంగా వెలుగుతూ ఉన్నాయి. ఇవి దేవుని 7 ఆత్మలు. గాజుతో కప్పిన సముద్రంలా కనిపించే ఒక గాజు సముద్రం ఆ సింహాసనం ముందు కనిపించింది. అది స్ఫటికంలా నిర్మలంగా ఉంది. సింహాసనం మధ్య చుట్టూ, అంటే ముందు వెనుక 4 ప్రాణులు ఉన్నాయి. వాటి దేహాలు ముందు వెనుక కళ్లతో కప్పబడి ఉన్నాయి. మొదటి ప్రాణి ఒక సింహంలా, రెండవది ఒక ఎద్దులా, మూడవది ఒక మనిషి ముఖంలా, నాలుగవది ఎగిరే పెద్ద పక్షిలా ఉన్నాయి. ప్రతి ప్రాణికి 6 రెక్కలు ఉన్నాయి. వాటి శరీరాలు పైన క్రింద కళ్లతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి. రెక్కల క్రింద కళ్లతో కప్పబడి ఉన్నాయి. రాత్రింబవళ్ళు అవి విడువక, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నవాడు, సర్వశక్తి సంపన్నుడును ప్రభువునైన దేవుడు, పరిశుద్ధుడు 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 అని పాడుతూ ఉన్నాయి. సింహాసనంపై కూర్చున్న వానికి, చిరకాలం జీవించే వానికి మహిమ గౌరవము కలగాలని అంటూ ఈ ప్రాణులు తమ కృతజ్ఞతలు తెలుపుతూ పాడాయి. అవి ఆ విధంగా పాడినప్పుడు ఆ 24 మంది పెద్దలు ఆ సింహాసనంపై కూర్చున్న వాని ముందు సాష్టాంగపడి చిరకాలం జీవించే ఆయన్ని స్తుతించారు. తమ కిరీటాల్ని సింహాసనం ముందు వేసి, మా ప్రభు దైవమా, నీవు తేజమును గౌరవమును శక్తిని పొందదగిన యోగ్యుడవు. నీవు అన్నిటినీ సృష్టించావు. అవి నీ ఇష్టానుసారం సృష్టింపబడి జీవాన్ని పొందాయి అని అన్నారు.